శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జయ హో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. అర్కపురీశ్వరి అయిన రాజరాజేశ్వరికి నమస్కరించి ప్రణమిల్లి చేసుకునే విన్నపాలు. నా పేరు కాశీభట్ట సత్యమూర్తి. నేను రిటైర్డ్ హిస్టరీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ని. అదేవిధంగా ఒక 18 సంవత్సరాల పాటు సులభతర కుండలిని యోగంతో సంబంధం ఉండి యోగములో పరిశోధకుడుగా, పరిశోధక పర్యవేక్షకుడుగా, పుస్తక రచయితగా, సాధకునిగా ఉండడం జరిగింది. 2015 నవంబర్ 7వ తారీఖున నేను మొట్టమొదటిసారి జిల్లెళ్ళమూడి అమ్మగారి దగ్గరకు రావడం జరిగింది. వాస్తవానికి నాకు జిల్లెళ్ళమూడి అమ్మగారు నా 9వ ఏటనే తెలుసు. 1963లో ఆమె గురించి వచ్చినటువంటి మాతృశ్రీ అనే పత్రిక మా ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఉన్నారు అని తెలిసింది. ఆ తరువాత కాలాంతరాల్లో అనేక మంది అమ్మతో సంబంధం ఉన్న వ్యక్తులను నేను కలవడం జరిగింది. అమ్మ ఉండగా నేను 2-3 సందర్భాల్లో సమీపంలోకి వచ్చినా కూడా జిల్లెళ్ళమూడి రాలేకపోయాను. కానీ అమ్మ పట్ల ఎరుక ఉంది. 2015లో అమ్మ నన్ను ఇక్కడికి రప్పించుకున్నారు. రప్పించుకున్న రోజునే నాకు ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చారు. ఆ అసైన్మెంటు అంతవరకు అమ్మకు సంబంధించి పెద్ద పుస్తకాలు ఉన్నాయి, అందరూ సులభంగా చదువుకోవడానికి వీలుగా అమ్మ చరిత్రను ఒక చిన్న పుస్తక రూపంలో వ్రాయండి అని చెప్పడానికి అసైన్మెంట్ వచ్చింది. అప్పుడు ఆ ఉన్న పెద్ద పుస్తకాల్లో అతి ముఖ్యమైనదైన 2004లో వచ్చైనటువంటి విశాలాంధ్ర పబ్లికేషన్స్ వాళ్ళ అమ్మ జీవిత మహోదధి అనే పుస్తకం, 680 పేజీల పుస్తకం. అది ఇంచుమించు కొన్ని సంవత్సరాల పాటు చదివాను. అమ్మలో నాకు అనేకమైన ఆసక్తికరమైన అంశాలు కనిపించాయి. ఒక అంశం నుంచి ఇంకొక అంశానికి వెడుతున్న కొద్దీ అమ్మలో నాకు అనేకమైన గొప్ప లక్షణాలు కనిపించాయి. అమ్మ స్వతహాగా తానెవరో తాను ఎరుక కలిగి తనను అందరికీ దూరంగా దాచుకున్నటువంటి వ్యక్తి. విధే విధానము మరుగుపరచడమే నా పద్ధతి. నేను బట్టలు వేసుకోవడానికి ఒక తెర, మీ కనపడడానికి ఒక తెర, మీ నుంచి దూరంగా ఉండడానికి ఒక తెర అని చెప్పేసి దాని బాల్యంలోనే ప్రకటించారు. అటువంటి తెర మరుగున వెలిగేటువంటి ఒక సౌదామిని వంటి అమ్మ గొప్ప బృహత్ సౌందర్యాన్ని, అమ్మలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి తిరుగుబాటును నేను చూడగలిగాను. అమ్మ సమాజానికి తిరుగుబాటు చేశారు, ఆచారానికి తిరుగుబాటు చేశారు, శాస్త్రానికి తిరుగుబాటు చేశారు. అనేకటి తిరుగుబాటు చేసి ఎవరెవరి స్థాయిలో ఉండేవాడిని వాళ్ళ ఉండనిచ్చి తాను మాత్రం ఒక మూలమైన అవ్యక్తమైనటువంటి మరుగును తన గురువుగా చేసుకున్నారు. నేను ఇంతవరకు చాలామంది మా గురువులు వీళ్ళు, మా గురువులు వీళ్ళు అని చెప్పగా విన్నాను. అంతేగాని మరుగును గురువుగా చేసుకున్నాను అన్నటువంటి వ్యక్తిని కేవలం జిల్లెళ్ళమూడి అమ్మలోనే నేను చూడగలిగాను. అక్కడ నాకు అమ్మగారు విపరీతమైనటువంటి ఆకర్షణ కలిగించారు. మరుగు అంటే ఇంపర్సెప్టబుల్ అన్నమాట. ఏదైతే కాలమునకు అతీతం ఉందో దాన్నే స ఏష పూర్వేషామపి గురు కాలేనానవచ్ఛేదాత్ అని చెప్పేసిన పతంజలి యోగ సూత్రంలో చెప్పబడింది. ఏదైతే సృష్టికి ముందు నుంచి ఉందో, కాలము చేత వేరు చేయబడకుండా ఉందో అది గురువు అని చెప్పేసి చెప్పబడింది. ఆ గురుతత్వమే మరుగు, అది అమ్మకు గురువు. ఆ తర్వాత అమ్మ చెప్పినటువంటి ఒక ముఖ్యమైన విశేషాల్లో ఏమిటంటే ప్రథమ స్పందన చేత నేను తల్లిగా ఉంచబడ్డాను అని చెప్పారు. ఈ స్పందన అనబడేటువంటి సాంప్రదాయం గురించి కాశ్మీర శైవ సాంప్రదాయంలో మనకి చెప్పడం జరిగింది. స్పంద ఏవ శివస్వరూప అని స్పందకారికలో ఒక సూత్రం ఉంది. అటువంటి స్పందకారికలకు సంబంధించినటువంటి సూత్రాన్ని అమ్మ ఆ స్పందన ద్వారా నేను వచ్చాను అని చెప్పారు. ఆ తర్వాత అమ్మ సృష్టి యొక్క స్వరూపాన్ని విశేషంగా వర్ణించారు. 8 తలాలుగా ఉంటుంది సృష్టి. మనకు ఉండేటువంటి దిగువ తలం నుంచి కనపడనటువంటి మరుగు వరకు కూడా 8 తలాలుగా ఉంటుంది అని చెప్పేసి వర్ణించారు.
ఈ రకంగా అమ్మ గురించినటువంటి ప్రతి విషయాన్ని చదువుతున్న కొద్దీ నాకు ఎంతో ఆసక్తి కలిగింది. ఆ పుస్తకాన్నే ప్రధానంగా ఎందుకు తీసుకున్నానంటే అమ్మ స్వయంగా దాన్ని యార్లగడ్డ భాస్కర్రావు గారు అనే వారికి స్వయంగా వ్రాసి చెప్పింది, స్వయంగా చెప్పారు, వారు వ్రాశారు. అంటే అమ్మ నోటి వెంట వచ్చిన తన గురించిన జీవిత చరిత్ర, అంతకుమించి ప్రమాణమైన గ్రంథాన్ని ఇంక దేన్ని కూడా నేను చూడలేను. ఆ కారణం చేత ఆ గ్రంథాన్ని మాత్రమే కేవలం ప్రామాణికమైనదిగా భావించి అందులో చెప్పిన సత్యాన్ని నాకు వీలైనంత వరకు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. అందులో అమ్మ అందరికీ సుగతి అని ఒక వ్యాఖ్యం చెప్పారు. దీని తర్వాత కొంతమంది అందరికీ సుగతి కొంచెం అటు ఇటుగా అనేటువంటి ఉంది. కానీ ఆ పుస్తకంలో ప్రచురితమైనటువంటి ఆధారం ప్రకారంగా అందరికీ సుగతి అని మాత్రమే ఉంటుంది. అందులో ముందు వెనక వగైరా ఏమీ ఉండవు. అమ్మ అందరికీ సుగతి అని చెప్పారు. కానీ కొంతమంది అందరికీ సుగతి కొంచెం ముందు వెనకలుగా అనేటువంటి మాట కూడా తర్వాత వినపడింది. ఆ ప్రచురితమైన గ్రంథంలో మాత్రం అందరికీ సుగతి అని మాత్రం చెప్పారు. అప్పుడు సుగతి అంటే ఏమిటి అనే దాని గురించి నేను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఆ సుగతి పొందడం ఎలాగా అనే దాని మీద ఎక్కువ ఆలోచన చేశాను నేను. అప్పుడు సుగతి అంటే అర్థం ఏమిటి? శబ్దార్థము సుగతి, మంచి మార్గము, మంచి లక్ష్యము, మంచి విధానము. మంచి మార్గములో, మంచి లక్ష్యములో, మంచి విధానములో మనం ఉండడమే సుగతి. ఈ సుగతి అనేది ఈ శరీరంతో మాత్రమే మనం అనుభవించగలిగే ఒక ఉన్నతమైనటువంటి సత్యం. ఈ సుగతి అనేది సత్యజ్ఞాన అన్వేషణ అనేటువంటి దానికి సంబంధించింది. అటువంటి ఈ సుగతి అనబడేటువంటి ఒక భావనను మనం అర్థం చేసుకోవడానికి, దాన్ని శరీరం మీద తీసుకొని రావడానికి సరి అయిన విధానం ఏమిటి అనేటువంటిది ఆలోచన చేసినప్పుడు నేను దాని మీద సుగతి యోగము అనేటువంటి ఒక సాధనా మార్గాన్ని కూడా రూపొందించడం జరిగింది. దాని గురించి ప్రస్తుతం చెప్పవలసిన విషయం కాదు. కానీ దానివల్ల సాధన చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైన విశేషమైన అనుభూతిని నేను పొందగలిగాను. దాని యొక్క స్థితిని కూడా నేను పొందగలిగాను. అమ్మ యొక్క ఔన్నత్యాన్ని ప్రధానంగా నాకు అర్థం చేసుకున్నంత మట్టుకు 3-4 మాటల్లో చెప్తారు. ఏమంటే, అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. కాబట్టి అది ఫస్ట్ పాయింట్. రెండవది, జన్మనిచ్చినవాడు జన్మరాహిత్యాన్ని ఇవ్వడా అని చెబుతారు. నా దృష్టిలో నిజమైన సాధకులే లేరు అంటారమ్మ. కాబట్టి నువ్వు జన్మరాహిత్యం కోసం సాధన చేయక్కర్లేదు, నిజమైన సాధన చేసేవాడు లేరు. మరి సాధన గురించి అమ్మ ఏమైనా చెప్పారా అని ఎవరికైనా కూడా సందేహం వస్తుంది. అమ్మ జీవిత మహావధిలోనే సాధన అనే దాని గురించి 4 భాగాలను చెప్పారు. ఒకదాని పేరు ఆరాధన, ఇంకో దాని పేరు మననము, ఇంకో దాని పేరు మౌనము, ఇంకో దాని పేరు ధ్యానము. ఈ 4 స్థితుల్ని అమ్మ చెప్పారు. శక్తిని సమర్థవంతముగా ఉపయోగించడము ఆరాధన అని అమ్మ నిర్వచించారు. అది కూడా ఒక సందర్భంగా చెబుతూ చిదంబరరావు తాతగారితో మాట్లాడుతూ, గోపికలు శ్రీకృష్ణుని ఆరాధించేవాళ్ళు, వాళ్ళు తమ శక్తి కొద్దీ ఆరాధించేవాళ్ళు, దాన్ని ఆరాధన అని పిలుస్తారు. అంటే మనలో ఉండే శక్తిని, ఆ మూలాన్ని గుర్తెరిగి ఆ మూలం మీద దృష్టి పెట్టడమే ఆరాధన. రెండవది మననము. మననము అంటే ఏదైనా ఒక భావాన్ని మరల తెలుసుకోవడం ద్వారా అది మననమవుతుంది. అన్ని మాటలు కూడా మననముతో మంత్రమవుతాయి. మూడవది మౌనము. మౌనము అంటే ఏమీ చేయాలి అనే భావన లేకపోవడమే మౌనము, సంకల్పరహిత స్థితి మౌనము. నాలుగవది ధ్యానము. ఈ ధ్యానము అనే దాని గురించి అమ్మ 13 సంవత్సరాల లోపు 2 సందర్భాల్లో చెప్పారు. మొట్టమొదటిది తన 6వ ఏట కృష్ణమాచారి గారు అనే కాంపౌండర్ గారితో బాపట్లలో ధ్యానం అంటే ఏమిటో చెప్పారు. అదేవిధంగా తన యొక్క 11వ ఏట మన్నవలో కొల్లిమర్ల సూరయ్య అనే చండీ ఉపాసకుడితో ధ్యానం అంటే ఏమిటో చెప్పారు. రెండిటి యొక్క ఉద్దేశము కూడా ఒకటే, ధ్యాసయే ధ్యానము, ధ్యాసయే ధ్యానము. కాబట్టి ధ్యాసయే ధ్యానము అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ధ్యాస అంటే దేని మీదైనా దృష్టి పెట్టమని అర్థమా, దృష్టి పెట్టద్దని అర్థమా? అక్కడ
ఈ ధ్యాసయే ధ్యానము అనే దాన్ని అర్థం చేసుకోవడంలో నాకు ఒక భావన స్ఫురించింది. మామూలుగా ఒక వ్యక్తికి పేరు పెడతాం, అతడు పేరు ద్వారానే తెలియబడతారు, ఆ వ్యక్తి ద్వారా తెలియబడరు. ఆ పేరుని అధ్యాస అంటారు. అధ్యాస కానిది ధ్యాస. అంటే మనకుండే పేరు, గుణము, రూపము, నామము అన్నీ తీసేస్తే ఏమవుతుందో అదే మన స్వరూపం అవుతుంది. ఆ స్వరూపం అన్నది దృష్టి పెట్టడమే ధ్యానము అని అమ్మ చెప్పారు. మరి ఆ స్వరూపాన్ని ఎలా సాధించాలి అని చెప్పేసి అంటే శక్తి ఓంకారముగా మారినప్పుడు, ఓంకారము శూన్యస్థితికి చేరుతున్నప్పుడు ఆ శూన్యస్థితిలోనే మనకు సహజమైన మూలస్థితి అయిన మరుగు ఉంటుంది అని అర్థం చేసుకున్నా. కాబట్టి దాని ఆధారంగానే ఆ స్థితి పొందడం కోసం గాను ఈ 4 స్థితులు ఆరాధన, మననము, మౌనము, ధ్యానము అనేవి సమన్వయం చేస్తూ వాటి ద్వారా సిద్ధాంతీకరించిన పద్ధతిలో 21వ శతాబ్దానికి తగ్గట్టుగా సుగతి యోగం అనబడేటువంటి దాన్ని రూపొందించడం జరిగింది. అమ్మ నా జీవితంలో నేను 1989 నుంచి దేనికోసం కృషి చేస్తున్నానో ఆ కృషి యొక్క ఫలితం అంతా కూడా అమ్మ దగ్గర, అమ్మ యొక్క గ్రంథాలు పరిశీలన చేయడం ద్వారా, అమ్మ గురించి చదవడం ద్వారా, అమ్మ గురించి ఆలోచించడం ద్వారా, అమ్మ యొక్క తత్వాన్ని విచారణ చేయడం ద్వారా నేను ఎంతో వ్యక్తిగతంగా లబ్ధి పొందాను. ఇది నా వ్యక్తిగత అనుభవం మాత్రమే. అది అందరికీ ఇదే అనుభవం వస్తుందని కూడా చెప్పడానికి ఖచ్చితంగా వీల్లేదు. ఈ అనుభవాన్ని అంగీకరించినటువంటి అమ్మకు బహుధా సహస్రధా వందనాలు. డాక్టర్ కె సత్యమూర్తి, రీడర్ ఇన్ హిస్టరీ, రిటైర్డ్, యోగా ఫ్యాకల్టీ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు. 1941 ఏప్రిల్ 17వ తేదీన బ్రహ్మాండం నాగేశ్వరరావు గారి భార్య అయిన బ్రహ్మాండం అనసూయమ్మ గారు జిల్లెళ్ళమూడిలో మొదటిసారి అడుగుపెట్టారు. బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు పక్కనే ఉన్న రేటూరు గ్రామానికి చెందిన శేషయ్య గారి కుమారుడు, వెంకట సుబ్బారావు గారి కుమారుడు, శేషయ్య గారి మనవడు. వారు ఈ గ్రామానికి కారణంగా ఉన్నారు. అంతవరకు కుటుంబం బాపట్లలో ఉండేది. కానీ ప్రభుత్వం యొక్క ఆజ్ఞ చేత కుటుంబాన్ని కూడా ఇక్కడ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో అమ్మకి చాలా అనారోగ్యంగా ఉండేది. ఆ అనారోగ్యంగా ఉన్నప్పుడు అనేక మంది డాక్టర్లకి చూపించారు. అనేక రకాలైనటువంటి దుష్టశక్తులు ఏవో ఉన్నాయి, భూతప్రేత పిశాచాలు ఉన్నాయి అని చెప్పేసి అన్ని రకాల వైద్యాలు చేయించారు. కానీ మర్రిపూడికి చెందినటువంటి నూతలపాటి వీరయ్య గారు అనేటువంటి ఆయన మొట్టమొదటిసారి అమ్మలో ఉన్నది యోగ లక్షణము కానీ రోగ లక్షణము కాదు అని చెప్పారు. ఎందువల్ల అంటే స్మృతి తప్పడం, కలవరించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, భయపడుతున్నట్టు ఉండడం అటు రోగికి సమానమే, యోగికి సమానమే. అందరూ కూడా యోగి అనేటువంటి స్థితిని మనం ఊహించలేం కాబట్టి అమ్మను రోగి అని చెప్పేసి అనుకుంటూ వచ్చారు. కానీ యోగికి కూడా అటువంటి స్థితులు ఉంటాయి. యోగి ఎప్పుడు కూడా ఒక పరవశ స్థితిలో ఉంటాడు, ఇంద్రియాలకు అతీతమైన స్థితిలో ఉంటాడు. ఆ స్థితిలో తానేం మాట్లాడుతున్నాడో తెలియదు. అది మనకే అర్థమవదు, అతనికి చెప్పాల్సిన విషయం లేదు. అదే చెబుతూ కలవరింత గురించి చెబుతూ అమ్మంటారు. కలవరించేవాడికి కలవరింతేమిటో తెలుస్తుంది, బయటవాడికి తెలియదు అంటారు. అలాగే అమ్మ తనదైన పద్ధతిలో తనదైన శైలిలో తాను ఉన్నప్పుడు దాన్ని మిగతా వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు. మొట్టమొదటిసారిగా అర్థం చేసుకునేది నూతలపాటి వీరయ్య గారు. ఆ తర్వాత కొమ్మూరు డాక్టర్ గారు అని చెప్పేసి పిలువబడేటువంటి వ్యక్తిని ఒక ఆయన ఇక్కడికి పిలుస్తారు. ఇక్కడికి పిలిచినప్పుడు ఆ డాక్టర్ గారు కుర్చీలో కూర్చుంటారు, అమ్మ కింద కూర్చుంటారు. కూర్చున్న తర్వాత అమ్మ చెరుగుపరుస్తుంది. చెరుగుపరిచేటప్పటికి పిల్లులు ఎలకలు రెండు వచ్చి ఆ చెరగ మీద ఆడుకుంటుంటాయి. అది చూసి ఆయన కుర్చీలోంచి దిగి కింద కూర్చుంటారు. ఈమెలో గొప్ప మహత్తు ఉందని చెప్పేసి పిలిచి గంజాయి వనంలో తులసి మొక్క మలిసిందని చెప్పి ఆమెను కొమ్మూరు ఆహ్వానిస్తారు. ఆ కొమ్మూరు దగ్గర ఆమె చేతి యొక్క నీళ్లు తాగిన వాళ్ళు, ఆమె దృష్టి పొందిన వాళ్ళు అనేక రుగ్మతల నుంచి గురవుతారు. అలాగ క్రమంగా అమ్మ దగ్గరకు రావడం అనేటువంటిది జరిగి వారు జిల్లెళ్ళమూడి అమ్మగా పేరు పొందారు. మొట్టమొదట గ్రామాల అధికారులను ఆశ్రయించినటువంటి కొంతమంది తెలిసిన కుటుంబాల వాళ్ళు, ఆ తర్వాత అమ్మకు దగ్గరైనటువంటి బంధువర్గాల వాళ్ళు, ఆ తర్వాత మిగతా స్థానికమైనటువంటి గ్రామాధికారుల యొక్క కుటుంబాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా రావడం ప్రారంభమయ్యి
తర్వాత మధ్యతరగతికి చెందినటువంటి వ్యక్తులు కూడా రావడం మొదలయ్యి 1958 కల్లా ఒక విశిష్టమైనటువంటి ఒకానొక వ్యవస్థ ఇక్కడ ఏర్పడడానికి అవకాశం ఏర్పడింది. 1958 ఆగస్టు 15వ తేదీన అందరి ఇల్లు అనే పేరుతో ఇక్కడ అమ్మ ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1958 సంవత్సరం ఫిబ్రవరిలో వచ్చేటువంటి మాఘశుద్ధ పౌర్ణమి నాడు అమ్మ మంత్రోపదేశం చేసి మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తమానికి తన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ఆమెను జిల్లెళ్ళమూడి అమ్మ అని చెప్పేసి పిలవడం మొదలుపెట్టారు. సాధారణంగా చాలామందికి అమ్మవారితో మహిమలు ఉన్నాయి. మేము పొందాం, అది పొందాం, ఇది పొందాం అంటుంటారు. కానీ నేను అమ్మ జీవిత మహోదలు చదివిన తర్వాత, అమ్మ బాల్యం నుంచి అమ్మ తిరిగిన ప్రాంతాలని కూడా చూసిన తర్వాత, ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడల్లా నాకు అమ్మాయి గుర్తుకొస్తుంటుంది. ఉదాహరణకి అమ్మ లామ్ అనే ప్రాంతానికి వెళ్ళారు చిన్నప్పుడు. ఆ లామ్ అనే ప్రాంతానికి ఒకసారి నేను వెళ్ళినప్పుడు అమ్మ ఇక్కడికి వచ్చింది కదా అనుకున్నారు. అలాగే పచ్చలతాడి పనిలో వాళ్ళ అమ్మగారితో కలిసి వాళ్ళ మామగారితో కలిసి బస్సు ఎక్కుతుంటారు. ఆ పచ్చలతాడి పనులు వచ్చినప్పుడల్లా కూడా నాకు అమ్మాయి గుర్తుకొస్తారు. అలాగే పొన్నూరులో ఒక దేవాలయం దగ్గర ఒక చర్చ జరుగుతుంది. ఆ దేవాలయం దగ్గర చూసినప్పుడల్లా నాకు అమ్మాయి గుర్తుకొస్తారు. అలాగే బాపట్ల రైల్వే స్టేషన్ పక్కన నేరేడు చెట్లు ఉంటాయి. ఆ నేరేడు చెట్ల కింద పళ్ళని అమ్మ ఏరుకుంటూ ఉండేవాళ్ళు. బాపట్ల రైల్వే స్టేషన్ ద్వారా ప్రయాణం చేస్తున్నప్పుడల్లా కూడా నాకు అక్కడ అమ్మాయి కనపడుతుంటుంది. మరి అమ్మను నాలో దాచుకున్నానా, అమ్మ నేనయ్యానా, అమ్మ అంటే నాకు మహిమలు చూపిస్తున్నారా అని చెప్పేసి అంటే, అమ్మ నేనుగా భావిస్తుండడమే అమ్మ నాకు చూపించిన మహిమ. అదే నాకు అమ్మ చూపించిన ప్రసాదం. అంతకుమించి నేను అమ్మ దగ్గర నుంచి కోరుకునేది లేదు. ఒకటే విషయం, అదేమిటంటే నేను అమ్మని ప్రార్థించే పద్ధతి కూడా జిల్లెళ్ళమూడి అమ్మగారు, బ్రహ్మాండ అనసూయ అమ్మగారు, మరుగుకు ప్రేమైన శిష్యురాలు, ఆ మరుగైన దివ్య చైతన్యమూర్తి గారు అని మాత్రమే ప్రార్థిస్తాను తప్ప ఇంకా వేరే ఏ రకంగానూ ఆమెను ప్రార్థించను. ఆఫ్ చేసుకోండి. జై హో మాత, జై పత్రిజీ. నా పేరు మాజేటి శివశంకరం. మా స్వగ్రామం కాకుమాను. నాకు ఇప్పటికి 76 సంవత్సరాలు. బాగా చిన్న వయసు అప్పటి నుంచి ఇక్కడికి వచ్చి వెళ్ళే అలవాటు ఉంది. అమ్మగారు ఆప్యాయతతో అందరూ నా బిడ్డలే, అందరూ నా స్వరూపులే, అందరూ నా అవయవాలే అనేటువంటి సద్భావంతో మాలాంటి వాళ్ళందరినీ కూడా ఆప్యాయతగా ప్రేమగా చూస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి కూడా మా బంధువులు, మా తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ వాళ్ళందరూ వచ్చేటప్పుడు వాళ్ళతోటి వచ్చి అమ్మ యొక్క ఆశీస్సులు తీసుకొని అమ్మ పూజా కార్యక్రమాలు వాటిలో పాల్గొని వచ్చి వెళ్తూ ఉండేటువంటి అలవాటు. సరే, ఇలా కొంతకాలం జరిగిన తర్వాత నేను ప్రీ యూనివర్సిటీ కోర్సు విజయవాడ లైలా కాలేజీలో పాస్ అయినాను. అంతకుముందు కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నటువంటి సందర్భాల్లో నాకేమనిపించేదంటే, ధ్యానం చేసే అలవాటు కూడా మా ఇంట్లో డాబా మీద కూర్చొని ధ్యానం చేసుకునే అలవాటు ఉండేది. అమ్మగారి దగ్గరికి వచ్చిపోవటం వలన నాకు మార్కులు అంతకుముందు ఒక 7th క్లాసులో ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయ్యి చాలా బాధతోటి ఎంతో బాధ చెంది మళ్ళీ అమ్మ యొక్క దయ వలన, అమ్మ కృప వలన, అమ్మ ఆశీస్సుల వలన మళ్ళీ పరీక్ష ఎక్కడా తప్పకుండా మంచి మార్కులతోటి ఆ ప్రీ యూనివర్సిటీ కోర్సు చక్కగా పూర్తి చేయగలిగాను విజయవాడ లైలా కాలేజీలో. అది ఒక గొప్ప అనుభవం. ఆ తర్వాత కూడా కొద్దిగా వ్యాపారం ఆరంభం చేసి, నా వ్యాపారం బాగలేనప్పుడల్లా ఆ షాపు తలుపు వేసేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్కడ ఇంటికి వెళ్ళేసరికి ఆ వ్యాపారం చాలా బాగా అభివృద్ధిగా
చాలా విశేషంగా అనేటువంటిది నా స్వానుభవం అది. ఆ తర్వాత 1973 సంవత్సరాల్లో నాకు అనారోగ్యం వల్ల ఆ వ్యాపారాదులు కూడా అన్నీ వదిలేసేసి వైరాగ్యం పొంది ప్రాణభయం ఒకటి ఉండేది. మరి ఆ అనారోగ్యం వల్ల ఆ ప్రాణభయం చొప్పున ధ్యానం చేసుకునేవాడిని. ఆ ప్రాణభయంతో భగవద్గీత ఉంటామో పోతామో అనే భయం చొప్పున భగవద్గీత కంటత పెట్టేశాను. తాత్పర్యంతో సహా కంటత పెట్టేసి భగవద్గీతని మనసులో ధ్యానించుకుంటూ ధ్యాన యోగ సాధన చేసుకుంటూ 73 నుంచి 85వ సంవత్సరం వరకు దాదాపు 12 సంవత్సరాలుగా మా ఇంటి దగ్గరే బయటికి రాకుండా ఏ ఊరు వెళ్ళకుండా ఆ 12 సంవత్సరాలు ఆ భగవద్గీత సంకీర్తన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఆధ్యాత్మికంగా ఉంటూ ఆ 1985వ సంవత్సరంలో బంధువుల యొక్క ప్రేరణ వలన ఈ జిల్లెళ్ళమూడి రావటం జరిగింది. ఈ జిల్లెళ్ళమూడిలో కొన్ని సంవత్సరాలు ఇక్కడ శ్రీ విశ్వజన్య పరిషత్ ఆఫీసులో కొన్ని సంవత్సరాలుగా పనిచేయటం జరిగింది. అంటే జీతం తీసుకోకుండా మా పెద్దవాళ్ళు చెప్పారు, ఇక్కడ జీతం తీసుకోకుండా చెయ్యి అని చెప్పారు. ఆ ప్రకారం అట్లాగే వాళ్ళు చెప్పిన ప్రకారం జీతం తీసుకోకుండా ఇక్కడ భోజన వసతి ఉండటానికి ఇలాంటి వసతులతోటి కొన్ని సంవత్సరాలు పనిచేయటం జరిగింది. సరే, నా ఎంతోమంది యోగం నేర్పిన గురువులు ఉన్నారు. ఎక్కడ యోగం ఎవరు నేర్పుతారంటే అక్కడికల్లా వెళ్ళేవాడిని. ఎందుకంటే నాకు ఆరోగ్యం వస్తుంది. మా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు, నేను ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనే ఉద్దేశంతో ఎక్కడ ఎవరు ఏ గురువులు పెద్దలు యోగాభ్యాసాలు నేర్పేవాళ్ళు కానీ ఇలాంటి జపం పూజలు ఇట్లాంటి వాటికి కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని ఆ ధ్యానంలో ఎంతోమంది గురువులు భగవద్గీత కంటత పెట్టాను కదా, కంటత పెట్టినప్పుడు ఆ కృష్ణ పరమాత్మ దర్శనం ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. అలాగే ఎన్నో దేవతా స్తోత్రాలు, ఎన్నో హనుమాన్ చాలీస అంటే ఇలాంటివి ఎన్నో కూడా నేను ఆ దీక్షలో 12 సంవత్సరాల్లో చాలా ఆర్తితోటి భక్తితోటి చేయగలిగేవాడిని. కానీ వాళ్ళు ఎప్పుడో నాకు గుర్తుండి లేనట్లుగా అప్పుడప్పుడు ఆంజనేయ స్వామి వాళ్ళు దర్శనం ఇచ్చేవాళ్ళు. కానీ స్పష్టంగా మాత్రం నాకు దర్శనం ఇచ్చింది మాత్రం మన జిల్లెళ్ళమూడి అమ్మే అనేటువంటిది నేను నా స్వానుభవంగా గ్రహించాను. అమ్మే దర్శనం ఇచ్చింది కిరీటం పెట్టుకొని. ఇప్పుడు భగవద్గీతలో విశ్వరూప సందర్శనం అర్జునుడు చేస్తాడు. ఆ విశ్వరూప సందర్శనం చేస్తే ఎంతో కాంతితోటి అది దర్శనం ఇచ్చినట్లుగా చదువుకున్నాం. కంటత పెట్టాను కాబట్టి నాకు అర్థమైంది. కానీ కృష్ణ పరమాత్మ మాత్రం నాకు ఆ దర్శనం ఇవ్వలేదు. అమ్మ ఆ కాంతులు అవన్నీ కూడా అమ్మే నాకు ఆ దర్శనం ఇచ్చి నన్ను అనుగ్రహించింది. ఆ తర్వాత కూడా వైజ్ఞానికం, ఆధ్యాత్మికమే కాకుండా వైజ్ఞానికం అనేటువంటిది నా మనసులో తపన పడుతూ ఉండేవాడిని. దానికి కూడా ఇక్కడ అమ్మ ఇక్కడున్న కొన్ని సంవత్సరాల్లో కొండమీది హనుమంతరావు గారని వారు విజయవాడలో ప్లానిటోరియం నడుపుతూ ఉండేవారు. ఆ ప్లానిటోరియంలో వారు ఫిజిక్స్ లెక్చరరు. ఆయన ప్లానిటోరియం నడుపుతూ నన్ను పరీక్షించి, నీకు ఇవాళ ఏ తిథి, ఏ వారం, ఏ నక్షత్రం, ఏ గ్రహం
ఏ రా ఏ ఎన్నో పాదంలో ఉన్నది, ఏ రాశిలో ఉంది, ఇవన్నీ కూడా నన్ను ప్రశ్నలు వేస్తే అవన్నీ చెప్పగలిగేవాడిని. సరే, నా యొక్క ఆ విశేషాన్ని గమనించి అతను విజయవాడ తీసుకెళ్ళాడు ప్లానిటేరియం దగ్గరికి. కొన్ని సంవత్సరాలుగా విజయవాడలో ఉన్నాను, విజయవాడలో చదువుకున్నాను. విజయవాడలో కూడా కొన్ని సంవత్సరాలు అక్కడ వారి అనుగ్రహం వల్ల ఉండగలిగాను. అదే ప్రకారం ఇక్కడ కూడా ఇప్పుడు కూడా దీనివల్ల అమ్మ దయ వలన మా అబ్బాయికి ఇక్కడ చదువుకున్నాడు, సంస్కృత కాలేజీలో చదువుకున్నాడు. బాగా మంచి మార్కులతో పాస్ అయ్యాడు. నాకులాగానే డిగ్రీ పొందాడు. డిగ్రీ పొందిన తర్వాత ఈ అమ్మ దయ వల్లనే ఉద్యోగం వచ్చింది. సరే, అదేవిధంగా నా దగ్గర నిలవ డబ్బు లేదు, సంపాదన లేదు, రెండూ లేవని బాధపడేటువంటి నేను సరే ఇక్కడ అమ్మ దగ్గర విశ్వజన్య పరిషత్తులో ఆఫీసులో పనిచేసుకుంటూ అమ్మ నామం చేసుకుంటూ అమ్మ కార్యక్రమాలు ఇక్కడ తెల్లవారుజామున 4ంటికి సుప్రభాతం మొదలు రాత్రి 8:30, 9 వరకు కూడా పూజా కార్యక్రమాలతోటి జరుగుతూ ఉండేది. ఆ కార్యక్రమాలన్నింటిలో ఇంచుమించు పాల్గొంటూ ఉండేవాడిని. అటు విశ్వజన్య పరిషత్ ఆఫీసులో చేయగలిగేవాడిని. ఇన్ని విధాలుగా కూడా అమ్మ నా చేత చేయించి, అమ్మ నాకు అనుగ్రహించి ఇన్ని రకాలుగా చేసి మా అబ్బాయికి నాకు ఆర్థిక ఇబ్బంది లేకుండా ఆ తర్వాత మా అబ్బాయికి ఉద్యోగం రప్పించడమే కాకుండా మాకు ఒక అమ్మాయి ఉంది, కూతురు. ఈ కూతురికి నా దగ్గర నిలవ డబ్బు లేదు, సంపాదన లేదు, ఈ అమ్మాయి పెళ్ళి ఎట్లా చేయగలుగుతాను అనేటువంటి బాధ, నిరంతరం బాధ కలుగుతూ ఉండేది. ఆ బాధకి ఆ ఇబ్బంది లేకుండా అమ్మ తను ఎంతో నిదర్శనంగా మంచి సంబంధం మా బంధువుల్లోనే అమ్మ భక్తులే వాళ్ళు కూడా. అమ్మ భక్తులు అమ్మ దగ్గరికి వస్తూ పోతూ ఉండేటువంటి భక్తులు వాళ్ళ అబ్బాయితోటి మా అమ్మాయిని వివాహం జరిపించి ఆ వివాహం కూడా మా బంధువుల్లో మా ఇళ్లలో అంత బాగా జరిపిన వాళ్ళు లేరు, అంత బాగా జరగలేదు ఎవరికి. మా కుటుంబంలో నాకు వచ్చిన తర్వాత అంత విశేషంగా మా అమ్మాయి వివాహం చేయగలిగాము. ఆ 2 నిదర్శనాలు నేను పొందాను. ఇప్పటికీ 13 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాను. అమ్మ సేవ చేసుకుంటూ అమ్మకి చందాలు వసూలు చేసుకుంటా కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఈ పిరమిడ్ ధ్యానం కూడా మా తమ్ముడు చీరాల బాలభాస్కర్ అని పిరమిడ్ కట్టించాడు. వేమ ఆదిశేష్ అని మా బావమర్ది, ఆ వేమ ఆదిశేష్ కూడా పిరమిడ్లు కట్టి ఒక యోగా మాస్టర్గా మా అందరికీ ఆదర్శంగా, ఏదో వ్యాపారం చేసుకునేవాళ్ళు అనుకునేవాళ్ళు అంతకుముందు, చాలా విశేషంగా ఒక పిరమిడ్ మాస్టర్గా మన పత్రిజీ గారు ఆ వేమ ఆశేషుని నిన్ను మినిస్టర్గా చేస్తాను అని చెప్పి సభలో అంతమంది సభలో వాగ్దానం చేశారు. మరి అటువంటి విశేషాలు ఎన్నో పత్రిజీ గారు కూడా వారి వల్లే, ఆ వేమ వారి వల్ల మేము ఈ పిరమిడ్ ధ్యానం కూడా చేయగలిగాను. మా ఇంట్లో కూడా పిరమిడ్ పెట్టుకొని పిరమిడ్ ధ్యానం చేసుకుంటూ ఇవి సాధన చేసుకుంటూ ఇప్పటికీ కూడా చాలా విశేషంగా జరుగుతూ వచ్చింది. ఈనాడు ఈ అనుగ్రహం కూడా మరి పత్రిజీ గారి దయ, అమ్మ దయ అనేటువంటి భావంతో నేను జై హో మాత, జై పత్రిజీ అని. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ ఆత్మపూర్వక నమస్కారాలు. అలాగే జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామములతో జిల్లెలమూడి అమ్మకి నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం జిల్లెలమూడి ఇచ్చేసాము. ఈ జిల్లెలమూడి గ్రామంలో
అనసూయాదేవి జిల్లెలముడి అమ్మగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఈ ఆశ్రమము ఇదంతా కూడా విజువల్స్ అంతా మీకు చూపించడం జరిగింది. దీని గురించిన మరి వాస్తవాలన్నీ కూడా మీకు అందించారు. ఇక్కడ మరి యోగా మాస్టర్గా ఉన్న గురువుగారు మీకు అందరికీ తెలియజేశారు. ఈ జిల్లెలముడి అమ్మతో అనుబంధం నాకు కూడా ఉందండి. నేను అందరికీ పరిచయమే. నా పేరు బండి శ్రీనివాసరావు. మరి నా చిన్నతనంలో 3వ ఏట నేను ఇక్కడికి రావటం, మా పెద్దలు తీసుకురావటం, మా తల్లిదండ్రులు ఇక్కడ అమ్మ చేతి ముద్ద నేను తినటం జరిగింది. జిల్లెలముడి అమ్మ. మరి ఆవిడంటే నాకు ఎంతో అభిమానం ఉంటూ ఉండేది. ఇక్కడ ఈ ధ్యానంలోకి వచ్చి ఈ చుట్టుపక్కల బాపట్లకు సమీపంలో ఉంది, చాలా అతి దగ్గర జిల్లెలముడి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆశ్రమాన్ని దర్శించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రతిరోజు సుమారు 400-500 మందికి ఉచితంగా అన్నదానం, ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనం, మరి చక్కగా వసతులు కూడా ఏర్పాటు చేశారు. మరి అమ్మ 1950 దశకంలోనే అప్పుడు మనకి ఇక్కడ అన్నపూర్ణాలయం అని ఆవిడ ప్రారంభించారు అమ్మవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా నిత్యం వందలాది మందికి భోజనాలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అద్భుతమైన అమృతాహారం అందిస్తున్నారు. మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే అమ్మవారితో పత్రిజీ గారికి కూడా ఎంతో అద్భుతమైన అనుబంధం ఉంది. సార్ కూడా ఇక్కడికి విచ్చేశారు. పత్రిజీ గురువు గారు ఇక్కడికి రావటం, మరి ఆయన అమ్మ చేతి ముద్ద ఆయన కూడా తిన్నారని సార్ ఎన్నో ఇంటర్వ్యూలో తెలియజేయటం జరిగింది. మన ధ్యానాంధ్రప్రదేశ్లో కవర్ పేజీలో కూడా అమ్మవారి గురించిన విశేషాలు ఇంతకుముందు ఎన్నో రూపాల్లో అందించారు. అలాగే మరి అమ్మవారి గురించిన విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం ఈ డాక్యుమెంటరీ ద్వారా. మరి అలాగే అమ్మ అందరిల్లు అని ఆ అన్నపూర్ణాలయంకి అందరిల్లు అని నామకరణం చేశారు. నిజంగా పుట్టినిల్లు మెట్టినిల్లు అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ అమ్మ నామకరణం చేసిన విధానం చూడండి. అందరిల్లు, ఇది అందరిది, అందరిలో భగవంతుణ్ణి చూశారు అమ్మవారు. మరి అందరి స్వరూపము ఒక్కటే, నేను అందరూ ఒక్కటే అనే భావనలో వర్ణ వ్యవస్థని ఆవిడ ఆ రోజుల్లోనే వ్యతిరేకించారు. కులాలని మతాలని వ్యతిరేకించారు. అంటే అవన్నీ కూడా మనుషుల్ని ఒక చట్రంలో ఇరికించేస్తున్నాయి అనే భావనతో అమ్మవారు అవన్నిటినీ పటాపంచం చేశారు. ఆ రోజుల్లోనే వర్ణ వ్యవస్థని వ్యతిరేకంగా ఆవిడ ఒక ఉద్యమాన్ని నడిపినట్టుగా అమ్మవారు ఏంటంటే వర్ణ వ్యవస్థ ఉండకూడదు అని, అందరూ సమానమే, ప్రతి ఒక్కళ్ళు భగవత్ స్వరూపమే అని ఆవిడ ధ్యానం చేస్తూ మనం చూస్తున్నామో అమ్మవారిది ఫోటో. ఆవిడ ధ్యానం ఎంత బాగా మరి చేసేవారో, సాధన ఎంత బాగా చేసేవాళ్ళో. మరి పత్రిజీ గారు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరూ అహింసా ధర్మంలో ఉండాలి, మరి మనం భగవంతులం అని పత్రిజీ గారు ప్రబోధించారు. అంటే తను దైవము, ప్రతి ఒక్కరిలో దైవత్వాన్ని చూసింది జిల్లెలముడి అమ్మవారు. మరి ఈ విశేషాలు, అమ్మవారి గురించిన విశేషాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్స్.